బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచడానికి ర్యాలీ తీశారు. ఉప్పల్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయించడంలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో విఫలమైందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్లు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్లు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్లు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత